దానిపై కూడా మనతో పాటు మాట్లాడుతూ టీడీపీ నేత ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా, ఏం మాట్లాడతారు? చాలా హృదయ విదారకంగా ఉంది. అసలు ఆ వీడియో చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కనీసం మానవత్వం ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఆయన క్యాన్వాయ్లో ఉంచి అతను వెనక్కొచ్చి దాని కింద పడింది క్లియర్గా కనపడుతున్నప్పుడు, వాళ్ళు తలుపులు కొట్టి చెప్తా ఉన్నప్పుడు, కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ఆగిన తర్వాత ఆయన ఆగి కింద గొంతున ఆంతున నెట్టుకుంటా పోతా ఉంటే, మరి ఆపినప్పుడు వెనక్కొచ్చి పరామర్శించి ఎలా ఉన్నాడు, బ్రతుకున్నాడా లేదా, టైరు అన్నింటిలో అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ చాలా బరువుగా ఉంటుంది. అసలు బ్రతకటం అనేది జరిగే పని కాదు. కనీసం మానవత్వంతో వెనక్కొచ్చి చూసి మళ్ళీ వాళ్ళ క్యాన్వాయ్లోనే హాస్పిటల్కి తీసుకెళ్ళి రిటర్న్లో పర్యటనలో అయినా హాస్పిటల్లో ఎలా ఉన్నాడు, చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడటం ఏమీ లేకుండా ఒక సైకో గుంపు నేసుకొని కాలకేయుళ్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నీ కార్యకర్తలు చెప్తే నీ బండి కింద పడినట్టు క్లియర్గా ఉంది. అక్కడ ఉన్నోళ్ళు చెప్పారు, సరే గుర్తించడంలో కొద్దిగా లేట్ అయినప్పటికి కూడా అక్కడ ఉన్నోళ్ళందరూ బాధి చెప్తా ఉన్నారు మీ డ్రైవర్కి. కనీసం మీ నాయకులు ఉన్నారు అక్కడ, కొద్ది ముందు పోయిన తర్వాత అయినా వచ్చి నువ్వు చూడాల్సిన బాధ్యత లేదా? ఏంటి అంత సైకోగా మారిపోయావు? ఈ మధ్య మీ వ్యవహారం ఇన్నాళ్ళు చూశారు, అక్కడ రెంటపాళ్ళ పర్యటన రప్ప నరికేస్తాం, ఇష్టం వచ్చినట్టు వేట కొడవళ్ళు పట్టుకొని పైకి చూపించడం. ఆ రోజు ర్యాలీలు ఆపలేని పరిస్థితి అవకాలు ఉంటే, తర్వాత రోజు తాడేపల్లిలో ప్రెస్ మీట్లు పెట్టి రపా అని వెటకారపు డైలాగులు ప్రెస్ మీట్లో మాట్లాడే సందర్భంలో వేరే మృతి గురించి కానీ ఇలా సంతాపం ప్రకటించే ప్రయత్నం చేయబడిన ఎలా చూస్తున్నారు? అది చాలా దుర్మార్గంగా చూస్తున్నామండి. అతను చాలా పరమ శాడిస్ట్. అతను ఎక్కడా కూడా ఇలాంటి సంఘటనలు కార్యకర్తలు ఎవరు చనిపోయినా కూడా కనీసం వాళ్ళకి ఇది చేయటం, పూలు చల్లటం, వచ్చి ఫోటో కుటుంబాన్ని పలకరేయటం ఏం అతనికే రాజకీయం కావాలి. సంవత్సరం క్రితం రెంటపాళ్లలో బెట్టింగ్ పెట్టి చనిపోయిన వ్యక్తిని ఇవాళ విగ్రహం అని చెప్పి రావటం ఏంటి? అసలు నువ్వు దానికి సిద్ధం సభలకు పోగు చేసినట్టుగా వాళ్ళందరినీ పోగేసి దాన్ని 3 రోజుల ముందుగా ఒక ప్రతిపక్ష నేత వచ్చేటప్పుడు ఎవరిని పరామర్శించడానికి, ఒక సంవత్సరం క్రితం చనిపోయిన కుటుంబాన్ని నువ్వు పరామర్శించడానికి వస్తే అదే పద్ధతి? దానికి జనాలందరినీ పోగేసి సీఎం అని అరిపించుకొని అది అవసరమా నీకేమన్నా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీంట్లో పోలీసులు కూడా పాత్ర మీద విచారించాలి. ఎందుకంటే 2-3 రకాల వెర్షన్ చెప్పారు వాళ్ళు కూడా. ఇవాళ వెరీ క్లియర్గా వచ్చింది. ఇవాళ వచ్చిన తర్వాత వెంటనే కనీసం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి పొరపాటు జరిగింది, ఇది అనుకోకుండా జరిగిన సంఘటన, లేకపోతే క్రౌడ్ ఎక్కువయ్యో, లేకపోతే ఉన్న 200 మంది ఒకేసారి నా వాహనం మీదకి రావడంతో నేను చూడలేదనో చెప్పాలి. ఇవాళ చెప్పకపోతే నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఒకటి ఉండదు. అంతకంటే ఇవాళ అతని మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేయాలి, విచారించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. హైదరాబాద్లో పుష్ప సినిమా సందర్భంలో సినిమాల దగ్గర తొక్కిసలాట జరిగితే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెహికల్ ప్రయాణిస్తున్న కారు కింద మనిషి చనిపోతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత లేదా? ఖచ్చితంగా అరెస్ట్ చేయాలండి. ఎందుకంటే చాలా దుర్మార్గంగా, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఒక పరామర్శకి వెళ్ళినప్పుడు జరిగితే వెంటనే చనిపోతే వెంటనే మీటింగ్ ఆపేసి దిగి వాళ్ళందరి మృతుల కుటుంబాలకి ఇళ్ళకెళ్ళి ఓదార్చి అతను ఏమి చెయ్యాలో, వాళ్ళ పిల్లలకి ఏం చేయాలో, వాళ్ళకేం చేయాలో మొత్తం ప్రకటించి వెళ్ళాడు. క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇవాళ పుష్ప సినిమాల ఒత్తిడి జరిగినప్పుడు అల్లు అర్జున్ గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఇక నుంచి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా మీటింగ్ పెట్టుకునేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఆల్రెడీ ఎస్పీ చెప్పాడు, మీరు పరామర్శంగా మేము అడ్డులేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, నువ్వు వెళ్ళు, పద్ధతి ప్రకారం వెళ్ళు, ఎక్కడా కూడా నువ్వు పోలీసు ఇదో వద్దని చెప్పినా కూడా నువ్వేదో ఒక పెద్ద నాయకుడిలాగా, జాతీయ నాయకుడిలాగా ఇవాళకి ఇవ్వాలి, ముఖ్యమంత్రి అయిపోవాలన్న దుగ్ధతో వీళ్ళందరినీ తీసుకొచ్చి 2 మృతికి కారకుడయ్యావు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని పోలీసులు A1గా చేర్చి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది మొత్తానికి జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా ఏటుకూరు బైపాస్లో సింగయ్య మృతిలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు టైర్ల కింద పడే సింగయ్య మృతి చెందిన విషయం చాలా క్లారిటీగా ఈరోజు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఇదే సంఘటనకు సంబంధించి నల్లబాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్లో జగన్మోహన్ రెడ్డినే A1గా కూడా చేర్చి అతనిపై కేసులు పెట్టి అతను ఫాలోవర్గా వచ్చిన ఆ రోజు నాయకులు మొత్తాన్ని కూడా బాధ్యులుగా చేసి తక్షణమే అరెస్ట్ చేసి విచారణ చేయాలంటూ కూడా కూటమి నేతల పాటు సామాన్య ప్రజానీకం సైతం కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఆక్రోశం, ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అవుతుంది. ఎంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ నేతలు కానీ పొరపాటు అయిపోయింది, అయ్యో పాపం సింగయ్య అంటూ కూడా కుటుంబాన్ని కూడా ఓదార్చిన పరిస్థితి అయితే లేకపోవడం తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. శ్రీహరి, రైట్, డిస్కస్ చేద్దాం సాంబశివరావు. ఖచ్చితంగా పోలీసులు కూడా ఆ రోజు పూర్తిగా లోతైన విచారణ జరపకుండానే
ఈ యొక్క ఆ రోజు ప్రకటన చేశారా? మరి ఏ వాహనం అనే అంశాన్ని ఎందుకు గుర్తించలేదు, దీని వెనకాల ఇంకేమైనా ఉందా కూడా ఖచ్చితంగా విచారించాలనేది కూడా కొంత డిమాండ్ వ్యక్తమవుతుంది. సింగయ్య మృతికి సంబంధించిన అంశం పైన ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న విజువల్స్ ఏదైతే ఒక్కొక్కటిగా వస్తున్నాయి, నిన్న ఒక విజువల్ వచ్చింది, ఇవాళ ఒక విజువల్ వచ్చినటువంటి పరిస్థితి. సో దీనిపైన డిస్కస్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.